జగిత్యాల జిల్లా కేంద్రంలో 20 గుంటల భూ కబ్జా అంశంపై విచారణ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వివాదంగా మారిన పెట్రోల్ బంక్ ఇతర భవన సముదాయాల్ని రెవెన్యూ, మున్సిపల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇటీవల పరిశీలించారు. వీటిపై పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. 100 కోట్లు 100 కోట్లు జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని సర్వే నెంబర్ 138లో పెట్రోల్, కిరోసిన్ విక్రయాల షెడ్ కోసం మున్సిపాలిటీ 20 గుంటల భూమిని శిస్తు చెల్లించి వినియోగించుకునే పద్ధతిన కేటాయించింది. అయితే ఆ భూమి కిబాయి పత్రం ద్వారా కొనుగోలు చేశామంటూ వ్యాపారి వారసులు భూమిని సొంతం చేసుకున్నారు. 4 గుంటల్లో పెట్రోల్ బంక్ నిర్వహిస్తూ మిగిలిన 16 గుంటల్లో అనేక భవనాలు నిర్మించారు. సుమారు 70 ఏళ్ల నుంచి ఈ భూమి వివాదాస్పదంగా ఉండిపోయింది. వారం క్రితం నుంచే మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో 100 కోట్ల భూమి కబ్జాకి గురైంది అంటూ పలు మీడియాల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం ముందుంచగా యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ మేరకు పెట్రోల్ బంక్ షాపింగ్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన అధికారులు భూమికి సంబంధించిన పలు వివరాలు సేకరించారు. ఉర్దూ భాషలో రాయబడి కిబాలా పత్రంగా వ్యాపారి వారసులచే చెప్పబడుతున్న నాన్ జ్యుడిషియల్ స్టాంపు పత్రంలోని విషయాల ద్వారా సుమారు 70 ఏళ్ల నుంచి వెలుగులోకి రాని విషయం బయటకు వచ్చింది. అయితే ఇటీవల అధికారులు కిబాలా పత్రం జిరాక్స్ ప్రతిని ప్రభుత్వ ఆమోదిత ట్రాన్స్లేటర్ ద్వారా తర్జుమా చేయించగా అందులో ఆ కిబాలా అనే పదమే లేదని, కొనుగోలు, అమ్మకం, సెల్ డీల్ అన్న ముచ్చట్లే లేవన్న విషయం బయటకు వచ్చింది. అలాగే 20 గుంటల భూమిని మున్సిపాలిటీ వ్యాపారికి విక్రయించలేదని, కేవలం శిస్తు పద్ధతిలో పెట్రోల్, కిరోసిన్ షెడ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు స్పష్టమైంది. అయితే కొందరు నాయకులు కిబాలా పత్రంగా చెప్తున్న డాక్యుమెంట్ ను తీసుకుని హైదరాబాద్ కు కూడా వెళ్లినట్లు సమాచారం. భూ కబ్జా చేసి పెట్రోల్ బంకును నిర్మించారని మాజీ మంత్రి గారు జీవన్ రెడ్డి గారు మరి ఆధారాలతో సహా మరి ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఇటు విషయంపై జిల్లా కలెక్టర్ గారికి పిటిషన్ ఇస్తే కలెక్టర్ గారు కమిటీ వేయడం జరిగింది. ల్యాండ్ను మున్సిపల్ స్వాధీనం చేసుకునే విధంగా అధికారులు మరి పూర్తిస్థాయిలో పనిచేయాలని, రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా పని చేయకపోతే, అది స్వాధీనం చేయకపోతే ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గారి దృష్టి కూడా తీసుకువెళ్ళి అన్ని ప్రజా సంఘాలను అదేవిధంగా ప్రజలను ఏకం చేసి దాన్ని సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా జీవన్ రెడ్డి గారు మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగినరు. మీ ఆధ్వర్యంలోనే అది అక్కడ పర్మిషన్ కూడా అక్రమణకు గురైంది. రాజకీయంగా ఆశించకుండా ప్రజల పక్షాన పోరాటం చేయాలని మేము కోరుతా ఉన్నాం. 1975లో వీరమల్లయ్య గారు చనిపోయిన తర్వాత కీబాలని ముందుకు తీసుకొచ్చి 77లో వారసత్వంగా వాళ్ళ పేర్లు రాయించుకున్నట్టు తెలిసింది. అంటే ఈ రకంగా అటు గవర్నమెంట్ను మభ్యపెడుతూ, కోర్టులను కూడా మభ్యపెడుతూ కిబాలా అనే దానిలో మాకు తెలిసినంత మటుకు పత్రికా ముఖం కానీ, పత్రికా విలేకరులు కానీ, బయట ప్రజలు కానీ చెప్పేది ఏంటంటే అందులో కిబాలా అనే అసలు వర్దే లేదంట. అట్లాంటిది అంటే కిబాలా అనేది తప్పు అని చెప్పి కోర్టులో అప్పుడున్న మున్సిపాలిటీ వాళ్ళు కూడా దాన్ని కొట్లాడిండ్రు. ఖచ్చితంగా మీరు కింది కోర్టుకు వెళ్ళి సివిల్ కోర్టులో మీ వారసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పారు. అప్పుడు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు వెళ్ళలేదు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళక ఇప్పటికీ దాదాపు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. అయిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఈ మధ్యలో ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ కూడా 100% పనిచేయాలి. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే కమిటీలు వేయడం, దాన్ని మభ్య పెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పటికైనా వేసినటువంటి కమిటీ 100% పనిచేసి అది కరెక్ట్ అయ్యి నిరూపణ అయ్యేంత వరకు దాని మీద ఫైట్ చేసి జగిత్యాల మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేయాలని. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 138లో గల 20 గుంటల స్థలం మున్సిపల్ కు చెందిన స్థలమని కోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలి. కానీ అధికారులు స్వాధీనం చేసుకోకపోవడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కలెక్టర్తో పాటు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కమిటీని ఏర్పాటు చేసి కమిటీ చైర్మన్ గా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సభ్యులుగా ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్తో పాటు మున్సిపల్ కమిషనర్ను నియమించారు. వెంటనే 138 సర్వే నెంబర్లోని స్థలంపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఆ స్థలంలో సర్వే చేసి సంబంధిత డాక్యుమెంట్ను పరిశీలిస్తున్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నారు. లీజుకు ఇవ్వడం జరిగింది. దాన్ని వారు దొంగతనంగా పట్ట చేయించుకొని కబ్జా 100 కోట్ల రూపాయల
20 గుంటల భూమి కబ్జా చేయడం జరిగింది. మరి దీని మీద ప్రధాన చర్చ జరుగుతుంది. గత 5 ఏళ్లకెళ్ళి కూడా మేము కూడా కొట్లాడడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరి మంచాల కృష్ణ మీ క్లాస్మేట్ కావచ్చు, అది ఏదైనా కానీ ప్రభుత్వ భూమి ఎవరైతే కబ్జా చేసిండ్రో వారిని వెంటనే యాక్షన్ తీసుకోవాలి, జనరేటర్ తొలగించాలి. పూర్తిగా బాధ్యత వహించాల్సింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారే. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మరి వాళ్ళ క్లాస్మేట్ అని చెప్పుకుంటారు. మరి ఇది మీ ఇద్దరి మధ్య దోబూచులాట నడుస్తుందా, ప్రజలను పక్కదారి పట్టియడానికి నడుస్తుందని జగిత్యాల ప్రజానీకానికి చెప్పాలి. చిన్న పిల్లలు 3 సంవత్సరాల బాబు కానుంచి మొదలుకుంటే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ రోడ్డు మీద చనిపోవడం జరిగింది. అప్పుడు ఎవరైతే రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఉన్నారో వాళ్ళకి మేము వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. కేవలం మాటలకు తప్ప చేతులకు మాత్రం ఇదివరకు జరగలేదు. ఈ పాత బస్ స్టాండ్ నడి రోడ్డు పైన ఉంటుంది. ఒకసారి మీరు చూసినట్టయితే పాత బస్ స్టాండ్ నడి రోడ్డు పైన ఉంటుంది. రోడ్డు మీద బస్ స్టాండ్ ఎక్కడన్నా ఉంటుందా అండి? ఎక్కడన్నా జిల్లాలో ఎక్కడ కూడా రోడ్డు మీద బస్ స్టాండ్ అనేది లేదు. ఆ ఘనత జగిత్యాలకి ఉంది, అది పాత బస్ స్టాండ్లో రోడ్డు మీదనే ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజానికం కూడా. మీరు ఎవరైతే ఓటు వేయదలుచుకున్నారో వాళ్ళను మంచి మనసులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు 138 సర్వే నెంబర్లోని భూమిని స్వాధీనం చేసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.